ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలి అనే ఆలోచన కూడా చనిపోతుంది. నువ్వు జీవితంలో గొప్పవాడివయ్యి 4 రూపాయలు ఎక్కువ సంపాదించగానే నీతో పాటు పుట్టిన మీ అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అందరూ నీకు శత్రువులైపోతారు. నాలో ఉన్న లోపమేంటో తెలుసా? నేను అందరినీ మనోళ్ళు అనుకుంటాను. అదే నా తప్పు. నువ్వు నన్ను మోసం చేశావు అని నేను నిన్ను ప్రేమించడం మానేస్తే నా ప్రేమ నిజం ఎలా అవుతుంది? అలా చేస్తే నీ మోసానికి నా ప్రేమకి తేడా ఏంటి? కాలం ఏ సన్నివేశాన్ని మర్చిపోదు, కర్మ రూపంలో గుర్తు చేస్తూనే ఉంటుంది. కర్మ కాలితే కాలంలో గతించిన మర్మాలే సాక్ష్యాలై నిలువునా దహించేస్తాయి. కళ్ళతో చూసిన నిజాలకు, చెవులతో విన్న ప్రశ్నలకు, నోటితో విరిసిన నిందలకు, తెర వెనక నడిచిన బాగోతానికి సంక్షిప్త సమాధానమే కర్మ. సంబంధాలెప్పుడూ మామూలుగా చంపబడవు. అవి ఒకరి నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకారపూరిత వైఖరి వలన మాత్రమే చంపబడతాయి. నీ చుట్టూ ఉన్న నీ వాళ్ళందరూ మంచివాళ్ళు అనుకొని మోసపోకు. ఒక్కసారి వారి నిర్ణయాన్ని వ్యతిరేకించు. నీ గురించి ఎంత చెడుగా మాట్లాడతారో చూడు. ఈ లోకంలో మంచి వాళ్ళను కనిపెట్టడం సులభమే, చెడ్డవాళ్లను కనిపెట్టడం కూడా సులభమే. కానీ మంచి వాళ్ళుగా నటిస్తున్న చెడ్డవాళ్లను గుర్తించడం కష్టం. నువ్వు చేయని ఒక సహాయం మాత్రమే ఈ లోకం గుర్తుంచుకుంటుంది. నువ్వు చేసిన 100 సహాయాలు మర్చిపోతుంది. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకలా నటించే వాళ్ళు దయచేసి నా జోలికి రాకండి. ఒకసారి మనకు ఏమీ కాని వారే మనకు సహాయం చేస్తారు. మన బంధువులు, మన అనుకునే వారందరూ కంటే కూడా. ఒక్క అబద్ధం వలన కోల్పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా రాదు. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి నువ్వేంటో తెలిస్తే చాలు. ఏ బంధమైనా మరణంతో ముగిసిపోవాలి తప్ప మనస్పర్ధలతో కాదు. ఎంత ప్రశాంతంగా ఉన్నా మన జీవితం మనం బ్రతుకుతున్నా కూడా ఎవరో ఒకరు మన జీవితాలను గెలుకుతూనే ఉంటారు. మన పక్కనుండే గోతులు తవ్వుతూ ఉంటారు. నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవారు నీ పక్కనే ఉంటారని గుర్తించుకో. చాలా ఎక్కువగా ఎవరిని నమ్మరాదు, చాలా ఎక్కువగా ఎవరిని ప్రేమించరాదు, చాలా ఎక్కువగా ఎవరి మీద ఆశ పెట్టుకోరాదు. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ అనేది మిమ్మల్ని ఇంకా ఎక్కువగా బాధపెడుతుంది. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు ఉన్నా మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నిటినీ మించిన మహా సంగ్రామం. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. గుండెల మీద గారాబంగా పెంచుకున్న కూతురు ఎవడినో ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ తండ్రి పడే బాధ వర్ణనాతీతం.